బలియాయే పాపియైన మానవుని రక్షింప సిలువెక్కి తన ప్రాణమునిచ్చెను పాపియైన మానవుని రక్షింప సిలువెక్కి తన ప్రాణమునిచ్చెను హల్లెలూయా భూమిపైన హల్లెలూయా భూమిపైన జయం జయం స్తుతికే జయం జయం మరణము ద్వారా అంతమాయే బలి తన సమాధి గర్వం తప్పెను మరణము ద్వారా అంతమాయే బలి తన సమాధి గర్వం తప్పెను తిరిగి లేచుట గర్వము తనమాయే పూర్ణముగా ఓడిపోయే మృత్యు సమాధి తిరిగి లేచుట గర్వము తనమాయే పూర్ణముగా ఓడిపోయే మృత్యు సమాధి హల్లెలూయా భూమిపైన హల్లెలూయా భూమిపైన జయం జయం స్వార్థం వెళ్ళి తండ్రి కుడి ప్రక్కన ఆయన కూర్చుండెను స్వార్థం వెళ్ళి తండ్రి కుడి ప్రక్కన ఆయన కూర్చుండెను రాజులారాధై ప్రభువుల ప్రభువై పొందే అధికారము పరలోకముపై రాజులారాధై ప్రభువుల ప్రభువై పొందే అధికారము పరలోకముపై హల్లెలూయా భూమిపైన హల్లెలూయా భూమిపైన జయం జయము యేసునికే జయం జయము తన రూపమునకు మాత్రనిష్టమాయే కంటే ముందు తానే సంకల్పించే తన రూపమునకు మాత్రనిష్టమాయే సృష్టి కంటే ముందు తానే సంకల్పించే లోక దుఃఖము నుండి మనం తప్పించుకొని తన రూపము నుండి తనతో నుండేను లోక దుఃఖము నుండి మనం తప్పించుకొని తన రూపము నుండి తనతో నుండేను హల్లెలూయా భూమిపైన హల్లెలూయా భూమిపైన జయం జయం యేసునికే జయం జయము నీవే లోక పాలకుడవు లోక పాలకుడవు సర్వ సృష్టికి సృష్టికర్తవు సర్వలోక రక్షకుడవు సర్వ సృష్టికి సృష్టికర్తవు సర్వలోక
మరో పాట పాడుకుందాం. రెండు వందల 90వ పాట పాడుకుందాం. సన్నిధానం 290 పాత బడవస్కంలో 287. కొత్త బడవస్కంలో 290, పాత బడవస్కంలో 287. గీతం గీతం జయ జయ గీతం. గీతం గీతం జయ జయ గీతం చేతకి పాడెదము. గీతం గీతం జయ జయ గీతం చేతకి పాడెదము. రాజులేసెను హల్లెలూయా జయమపఠించెదము. యేసురాజులేసెను హల్లెలూయా జయమపఠించెదము. చూడు సమాధిని మూసిన చూడు సమాధిని మూసిన వరలింపబడెను. అందు వేసిన ముద్ర కావలి నిలిచిన దైవస్తుని ముందు. అందు వేసిన ముద్ర కావలి నిలిచిన దైవస్తుని ముందు. గీతం గీతం జయ జయ గీతం గీతకి పాడెదము. గీతం గీతం జయ జయ గీతం గీతకి పాడెదము. వలదు వలదు ఏడువవలదు ఎల్లుడి గలిలయకు. వలదు వలదు ఏడువవలదు ఎల్లుడి గలిలయకు. తను చెప్పిన విధమున తిరిగి లేచి మరుగిని ప్రకటించుడి. తాను చెప్పిన విధమున తిరిగి లేచి మరుగిని ప్రకటించుడి. గీతం గీతం జయ జయ గీతం గీతకి పాడెదము. గీతం గీతం జయ జయ గీతం గీతకి పాడెదము. అన్నా ప్రయవారల సభలు ఆదరుచు పరుగిరి. అన్నా ప్రయవారల సభలు ఆదరుచు పరుగిరి. తదులనముల ధ్వనిని వినుచు వణుకుచు భయపడిరి. తదులనముల ధ్వనిని వినుచు వణుకుచు భయపడిరి. గీతం గీతం జయ జయ గీతం గీతకి పాడెదము. గీతం గీతం జయ జయ గీతం
పాడుకుందాం. లేచినాడురా సమాధి, గెలిచినాడురా యేసు. లేచినాడురా సమాధి, గెలిచినాడురా యేసు. లేచినాడురా సమాధి, గెలిచినాడురా. లేతునని తాచేసినాడు, లేతునని తాచేసినాడు, లేఖనములో పలికినాడు, లేఖనములో పలికినాడు. లేచినాడురా సమాధి, గెలిచినాడురా యేసు. లేచినాడురా సమాధి, గెలిచినాడురా. భద్రముగా సమాధిపై వేతరాతిని ఉంచిరిపటు, భద్రముగా సమాధిపై వేతరాతిని ఉంచిరిపటు. పుత్రవేది రాత్రి రంతా, పుత్రవేది రాత్రి రంతా, నిద్రలేక కావలి, నిద్రలేక కావలి. లేచినాడురా సమాధి, గెలిచినాడురా యేసు. లేచినాడురా సమాధి, గెలిచినాడురా. ప్రభువు దూత పరము నుండి త్వరగా రాతిని, ప్రభువు దూత పరము నుండి త్వరగా దిగి రాతిని పొంది, బలిరథానిపై కూర్చుంది, బలిరథానిపై కూర్చుంది. భయమునందా కావలివారు, భయమునందా కావలివారు. లేచినాడురా సమాధి, గెలిచినాడురా యేసు. లేచినాడురా సమాధి, గెలిచినాడురా.
నివసించుగా లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలచినాడురా చూడవెళ్ళిన స్త్రీలను చూసి అప్పుడే వారి చూడవెళ్ళిన స్త్రీలను చూసి అప్పుడే వారి లేడు కలియ ముందుగా పోదు లేడు నన్నడపుడే నన్నడపుడే లేచినాడురా సమాధి లేచినాడురా సమాధి చచ్చిపోయి లేచినాడు స్వామి భక్తుల కట్టుబడినాడు చచ్చిపోయి లేచినాడు స్వామి భక్తుల కట్టుబడినాడు చచ్చినాడు లేపుతాడు లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలచినాడురా నేను చేసే పనులా నిరుగు నేను నడచే మార్గం నిరుగు నేను చేసే పనులా నిరుగు నేను నడచే మార్గం నిరుగు నేను చెప్పి మాటల నిరుగు నేను చెప్పు మాట నిరుగు నేను బ్రతుకు నిరుగు నేను బ్రతికే బ్రతుకు నిరుగు లేచినాడురా సమాధి గెలచినాడురా లేచినాడురా గెలచినాడురా నేను లేచిన యేసు నందు మానకామదినము నేను లేచిన యేసు నందు మానకామదినము తనను నాలో నందున తాను నాలో నందున దయను చేతును మోక్షం దయను చేతును మోక్షం లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలచినాడురా పాప భారము లేదు మనకు మరణ భయము లేదు
పాప భారము లేదు మనకు, మరణ భయము లేదు మనకు, నరక బాధ లేదు మనకు, నరక బాధ లేదు మనకు, మరువకండి యేసు ప్రభుని, మరువకండి యేసు ప్రభుని, లేచినాడురా సమాధి వెలసినాడురా యేసు, లేచినాడురా సమాధి వెలసినాడురా. యేసునందే రక్షణ భాగ్యం, యేసునందే నిత్యాది, యేసునందే రక్షణ భాగ్యం, యేసునందే నిత్యాది, యేసునందే ఆత్మా శాంతి, యేసునందే ఆత్మా శాంతి, యేసునందే మోక్ష భాగ్యం, యేసునందే మోక్ష భాగ్యం, లేచినాడురా సమాధి వెలసినాడురా యేసు, లేచినాడురా సమాధి వెలసినాడురా. పాపులకై వచ్చినాడు, పాపులను కరుణించినాడు, పాపులను కరుణించినాడు, పాపులను ప్రేమించినాడు, పాపులను ప్రేమించినాడు, ప్రాణదానము చేసినాడు, ప్రాణదానము చేసినాడు, లేచినాడురా సమాధి వెలసినాడురా యేసు, లేచినాడురా సమాధి వెలసినాడురా. లేతునని దాచేసినాడు, లేతునని దాచేసినాడు, లేఖనములో పలికినాడు, లేఖనములో పలికినాడు, లేచినాడురా సమాధి వెలసినాడురా యేసు, లేచినాడురా సమాధి వెలసినాడురా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, దయగలిగిన మా గొప్ప తండ్రి, యేసుక్రీస్తు వారి ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఆయా పాటల ద్వారా, వాద్యముల ద్వారా సహాయపడుతూ వచ్చినందుకే మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. అంతేకాదు తండ్రి, ఇంకా ఉదయమనే వచ్చి ప్రభా మరి సహోదరి ప్రభా మరి ఆవరణం అంతా శుభ్రపరిచి, మందిరం అంతా శుభ్రపరిచి, సాపలేసి మైకి పెట్టి పరిచర్య చేసిన వారందరినీ కూడా బలపరిచి ప్రతిఫలం దయచేయండి. అలాగే తిరిగి తండ్రి వాద్యాలు వేసిన బిడ్డలను కూడా దీవించి బలపరుస్తున్నామని ప్రార్థిస్తున్నాం. కింద కూర్చొని ధారాళంగా స్పష్టంగానైనా పాడుతూ వచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను.
అలాగే తిరిగి తండ్రి మరి ఈ సమయాన్ని అయా మీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటున్నాం. దేవా, మా మధ్యకు పంపబడినటువంటి సహోదరుడు ప్రభా మరి జాన్ డేవిడ్ని జ్ఞాపకం చేసుకో తండ్రి. తనను ప్రభా మరి ఈ 3 దినాలుగా మీరు వాడుకుంటూ వచ్చినందుకే స్తుతిస్తూ ఉన్నాం. ఈరోజు కూడా దేవా మీరు తిరిగి లేచిన సందర్భంగా మీ పునరుద్ధానాన్ని మేము జ్ఞాపకం చేసుకున్నట్లు, అలాగే తండ్రి మరి దేవా ఈరోజు కూడా దేవా మిమ్మల్ని మేము సేవించడానికి అయా మీ మెండైన కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. సహోదరుని బలపరిచి మీ పరిశుద్ధాత్మ శక్తితో బలంతో తను నింపండి. దేవా నీ ప్రజలకు కావాల్సిన మాటలు తెలియచేయండి. ఏ రీతిగా మిమ్మల్ని ఆరాధించాలో, ఏ రీతిగా మిమ్మల్ని మహింపరచాలో మాకు తెలియచేయమని వేడుకుంటూ మీ ప్రజల నుంచి నిద్రమతో బడలేక తొలగించండి, వినగలిగించేవని గ్రహిములుగా హృదయం దయచేసి కూడి వచ్చిన మీ ప్రజలందరినీ మీ పరిశుద్ధాత్మ శక్తితోనూ మీ పరిశుద్ధాత్మ బలంతో నింపమని ప్రార్థిస్తున్నాం. మీ ఆత్మ నింపుదలతో నింపండి. దేవా నన్ను కూడా మీ పరిశుద్ధాత్మ శక్తితో బలంతో నింపండి. మా మధ్యకు పంపబడిన జాన్ డేవిడ్ని మీ ఆత్మశక్తితో బలంతో నింపి యోహాను సువార్త 3:34 ప్రకారం పంపబడిన మీ దాసుని కొరతలేని మీ ఆత్మతో నింపండి. మీ మాటలు రాగలిగినట్లు సహాయం చేయమని కేవలం మీ నోటిపూరగా వాడుకున్నాను. తెరువబడిన ఆకాశాన్ని మా మధ్య నుంచి మీ పరలోక వర్తమానాన్ని తెలియచేయమని, కరెంటుని మైకిని మీ స్వాదులు ఉంచండి. పిల్లలు కూడా అల్లరి చేయకుండా మౌనంగా కూర్చోవడానికి సహాయపడుతున్నామని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో కూడి వచ్చిన బేతనియా విశ్వాసులు, పరిశుద్ధులు, పిల్లలు, పెద్దలు, సంఘ కాపరికి ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తూ వస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితంలో చేసినటువంటి రక్షణను కానీ, అద్భుతాలు కానీ, సూచక్రియలు కానీ, అది ఏదైనప్పటికీ ఆయనను ఉన్నతమైన స్థానంలో, ఆయనను ఎవరు ఇప్పటి వరకు ఎవరికి అందలేనటువంటి స్థానంలో మనము యేసుక్రీస్తు ప్రభువారిని పెట్టి ఆయన ఏ విధంగా ఆరాధించాలి, ఆయన ఎట్లా మనము ఆరాధిస్తే ఆయన మహిమపరచబడతాడు అనే అంశం మీద పోయిన వారం శుక్రవారం మనం కొన్ని విషయాలు చూస్తూ వచ్చాం. అయితే ఆరాధన అనగానే అది నిరంతరము జరిగే ప్రక్రియ. ఏదో కాసేపు వచ్చి మనము ఆయనని కాసేపు ఆరాధించేసి వెళ్ళిపోయేది కాదు. ఆరాధనని నిరంతరము చేయాలి. ఎట్లా చేయాలి అంటే మన బ్రతుకుతో చేయాలి. మన బ్రతికే ప్రభువుకి ఆరాధన. మన జీవితమే, మన జీవన శైలే ప్రభువుకి ఆరాధన. మాటల ద్వారా నువ్వు ఆరాధించవచ్చు, పాటల ద్వారా ఆరాధించవచ్చు, సంఘముగా నువ్వు ఆరాధించవచ్చు. కానీ ప్రభు ప్రత్యేకంగా చూసే విధానం, ప్రభు ప్రత్యేకంగా చూసే కోణం ఏంటంటే నీ జీవితం ఎట్లా నడుస్తుందో, నీ జీవితం నడిచే ప్రతి విధానము ప్రభువుకి మహిమ తీసుకొస్తుంది. అదే ప్రభు కోరుకుంటున్నాడు మన జీవితాల్లో. ఆరాధన అనేది ఇట్ ఈస్ ఎ వర్షిప్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ సీజింగ్లెస్ వర్షిప్. అంటే అది నిరంతరము ఎడతెగకుండా మనము ఆరాధించాలి. ఇంకొక విధంగా చూసాం మనము, అది క్రియారూపము దాల్చాలి. ఆరాధన ప్రభుని ఆరాధించేటప్పుడు క్రియలతో, మనం చేసే పనులతో, సమయమనక అసమయమనక, నువ్వు ఒకవేళ మంచినీళ్ళు తాగుతున్నా, లేకపోతే నువ్వు భోజనం చేస్తున్నా, నువ్వు పానీయము తీసుకుంటున్నా, ఏది చేస్తున్నది ప్రభు మహిమార్థమై ఉండాలని చెప్తుంది దేవుని వాక్యం. ఇది అక్షర సత్యం. ఎంతమంది పెద్ద పెద్ద బోధకులు వచ్చినా సరే, ఎంతమంది ఆత్మీయంగా ఎదిగినా సరే, వాళ్ళు చెప్పినటువంటి థియాలజీ కానీ, వారు చెప్పినటువంటి పద్ధతులు కానీ, వారు చెప్పినటువంటి ఏదైనా సరే ఒక రోజున పడిపోతాయి. అక్షరార్థముగా ఏది చెప్పినా పడిపోతుంది. అందుకే అంతం వరకు నిలిచేది దేవుని వాక్యం. వాక్యం ఏం చెప్తుందో అదే చెయ్యాల. మనిషి ఏం చెప్తున్నాడో అది చేయకూడదు. మనిషి ఏం చెప్తున్నాడో అది చేస్తే రానున్న కొద్ది దినాలకు వెళ్ళే కొద్దీ ఆరాధన కాస్త వేరే స్థాయిలోకి వెళ్ళిపోతుంది. అందుకే వాక్యం ఏం చెప్తుందో మనం చాలా జాగ్రత్తగా గమనించి, వాక్యమే మనకి మూలం, వాక్యమే మనకు ఆధారం. కాబట్టి వాక్యం మన జీవితాల్లో ఏం చెప్తుందో మనం చూసి మనము ప్రభుని ఆరాధించాలి. ఆరాధన అనగా ఆయన ఏమై ఉన్నాడు,
నీ జీవితంలో, నా జీవితంలో ఆయన ఏమై ఉన్నాడు, నీకు దేవుడు ఏమై ఉన్నాడు? ఈ ప్రశ్న ఒకవేళ సండే స్కూల్ పాప కానీ సండే స్కూల్ బాబుని కానీ అడిగితే యేసు నీకేమై ఉన్నాడు అని అడిగితే, ఒకవేళ ఆ పాప రక్షకుడు అని చెప్పిందనుకో, ప్రభువా నువ్వు నాకు రక్షకుడు అని నువ్వు ప్రభువుని ఆరాధించినట్టు. ఒకవేళ నువ్వు నన్ను స్వస్థపరిచేవాడు అని చెప్పావనుకో, ప్రభువు నువ్వు స్వస్థపరిచేవాడు అని చెప్పి ఆయన నామమును పైకెత్తి ఆయన ఆరాధించినట్టు. కాబట్టి ఆయనకు అనేక నామములు ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో అనేక నామములు ఉన్నాయి. ఆయనకు ఒకే పేరు కాదు, అనేకమైనటువంటి పేర్లు ఉన్నాయి. కాబట్టి ఈయనకి గుణాలు ఉన్నాయి. యేసు క్రీస్తు ప్రభువుకి ఆయన యొక్క జీవితానికి, ఆయన యొక్క వ్యక్తిత్వానికి అనేకమైనటువంటి గుణాలు ఉన్నాయి. ఆ గుణాలను మనము ఎత్తి చూపి ఆయన యొక్క క్యారెక్టర్, యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క క్యారెక్టర్ని ఎత్తి చూపి ఆయనను మహిమపరచాల. ఏంటిది మహిమపరచడం? ఎట్లా మహిమపరచాలి? దానికన్నా ముందుగా ఒక చిన్న విషయాన్ని మీకు చెప్తాను. ఏంటంటే, దేవుడు మనందరినీ ప్రేమించాడు. దేవుడు మనందరినీ ప్రేమించాడండి. ప్రేమించాడు కాబట్టి మనల్ని పుట్టించాడు. దేవునికి మన మీద ఒక ప్లాన్ ఉంది. దేవునికి మన మీద ఏముంది? ప్లాన్. దేవుడు మనల్ని మొట్టమొదటిగా సృజించాడు, చాలా ప్రత్యేకంగా సృజించాడు. రెండవదిగా దేవునికి మన మీద అద్భుతమైనటువంటి ప్రణాళిక ఉంది. దేవుడికి ఏముంది చెప్పాలి? ప్రణాళిక ఉంది. ఇప్పుడు దేవుని ప్రణాళికను పాడు చేయడానికి శత్రువు వచ్చాడు. దేవుడి ప్రణాళికను పాడు చేయడానికి ఎవరు వచ్చారు? శత్రువు వచ్చాడు. మరి శత్రువు ప్రణాళికలన్నింటినీ పాడు చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి రావాల్సి వచ్చింది. శత్రువు ప్రణాళికలన్నింటినీ లయపరచడానికి యేసుక్రీస్తు ప్రభు పాపము నుండి, శాపము నుండి ఆయన విమోచించి మనల్ని బయటకు తీసుకురావడానికి యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీదకి రావాల్సి వచ్చింది. ఆయన మరణించవలసి వచ్చింది. కాబట్టి మనం జాగ్రత్తగా గమనిస్తే ఏంటి యుద్ధం? ఎవరికి యుద్ధం అంటే దేవునికి శత్రువుకి యుద్ధం. మనము యుద్ధ భూమిలో పరిగెడుతున్నటువంటి మనుషులం. మన యొక్క మెదడు, మన యొక్క మనసు యుద్ధ భూమి. ఈ యుద్ధ భూమిలో దేవునిని ఓడించాలని శత్రువుని ఓడించాలని యేసు. ఎప్పటికైనా అంతిమ అధికారము, అంతిమ విజయము ఎవరిది? యేసు ప్రభువుదే, దేవునిదే. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి పోరాటములో ఒకవేళ నువ్వు ప్రభువుని ఆరాధించకపోతే, ప్రభువుని పట్ల చేసినటువంటి మేలులను నువ్వు తలంచకపోతే, నువ్వు శత్రువుని నీ దరిలోనికి తెచ్చుకున్నావు, శత్రువుని నీ బిరిలోనికి తెచ్చుకున్నావని అర్థం. కాబట్టి ప్రభువుని ఆరాధించుటతో ఈ శత్రువు పారిపోయే అవకాశాలు చాలా కనబడతాయి మనకి. బైబిల్ గ్రంథంలో ఎప్పుడైతే శిష్యులు కానీ, ఎప్పుడైతే అనారోగ్యంతో ఉన్నవారు కానీ ఎప్పుడైతే ప్రభువుని ఆరాధించడం మొదలుపెట్టారో, శత్రువు అక్కడి నుంచి వెళ్ళిపోవడం మనం చూస్తాం. శత్రువు అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవడం మనం చూస్తాం. ప్రతి సందర్భంలో కూడా శత్రువు పని చేయడం అనేది చాలా కీలకముగా ఈ యొక్క లోకములో, ఈ లోక అధికారి అనబడుతున్నటువంటి ఈ శత్రువు మనల్ని ఎట్లా అయినా సరే ప్రభువుని ఎందుకు ఆరాధించకుండా అనంటే, పోయిన వారం చెప్పాను కదా, ఎటర్నిటీ పాస్ట్ అంటారు. ఇటర్నిటీ పాస్ట్ అంటే నిత్యత్వపు, భూతకాలంలో ఉన్న నిత్యత్వం. అంటే భూమి పుట్టలేదు, ఆకాశం పుట్టలేదు, చంద్రుడు పుట్టలేదు, నక్షత్రాలు పుట్టలేదు, నదులు పుట్టలేదు, సముద్రాలు పుట్టలేదు. ఇవి పుట్టకి మానవుడు కూడా లేని టైంలో ఇటర్నిటీ పాస్ట్ అంటే ఆ టైంలో దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉనికిలో ఉన్నారు. ఈ ఉనికిలో ఉన్న దేవుడు పరలోకములో 3 దూతలను పెట్టారని శుక్రవారం మనం చూస్తూ వచ్చాం. ప్రధాన దూత అయినటువంటి లూసిఫర్, మంచి ఆరాధికుడు, గాబ్రియేలు, ఎవరు వర్తమానికుడు, మికాయేలు, యుద్ధవీరుడు. ఈ 3 దూతల్ని పరలోకంలో దేవుడు పెట్టాడు. పెడితే ఏ పని చేయాలి లూసిఫర్ అంటే? ఆరాధన పని చేయాలి. ఇదే కదా. అయితే ఆరాధన పని, నీకు చెప్పిన పని నువ్వు చెయ్యక, నువ్వు ప్రభువుని ఎదిరించి ప్రభు స్థానాన్నే కొట్టేద్దామని చెప్పి, ప్రభువుని ఎదిరించి ప్రభు ప్లేస్లోకి నువ్వు వద్దామని చెప్పి నువ్వు ఆత్మీయంగా గర్వించావు చూడు, నీ లోపల నీకు గర్వం వచ్చింది చూడు. అప్పుడు ప్రభువుకి కోపం వచ్చి ఏం చేశాడంటే లూసిఫర్ని కిందకు దోసేశాడు. ఇది ఎప్పుడు జరిగింది? ఇటర్నిటీ పాస్ట్ అంటే నిత్యత్వంలో జరిగింది. జరిగితే
ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే ఇటర్నిటీ ప్రజెంట్లో ఉన్నాం. ఇప్పుడు ప్రస్తుతపు ఉన్న నిత్యత్వం, పరలోకంలో పరలోకం ఉంది, అక్కడ ప్రస్తుతపు నిత్యత్వం, దాన్ని నిత్యత్వం అంటాం. ఆ నిత్యత్వంలో ఇప్పుడు ఎవరెవరు ఉన్నారంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు, పరిశుద్ధాత్మైనటువంటి దేవుడు, వీళ్ళు ముగ్గురు ఉనికిలోనే ఉన్నారు. ఉంటే ఇప్పుడు అక్కడ ఉన్నది ఇద్దరే దూతలు. ఎవరు? మికాయేలు. ఎవరు మిస్ అయ్యారు? లూసిఫర్ మిస్ అయ్యాడు. ఎక్కడున్నాడు ఇప్పుడు లూసిఫర్? లోకంలో ఉన్నాడు, భూమి మీద పడద్రోయబడ్డాడు. వచ్చేస్తూ మనోడేమన్నా ఊరికే వచ్చాడా? కొత్త గ్యాంగ్ను కూడా తెచ్చుకున్నాడు. కొంత గ్యాంగ్ను కూడా 3% ఆఫ్ పీపుల్ వచ్చేసారు అక్కడి నుంచి. అంటే 3% మందిని ఆయన లాక్కొచ్చేస్తే ఇప్పుడు ఆ దూతలందరూ ఈ లోకమును పరిపాలిస్తున్నారు. లోకములో పాపమును ఎలాగ పాపమును అభివృద్ధిలో తీసుకురావాలని అంచనాతో ఉన్నారు. ఇప్పుడు పరలోకంలో ఉన్నటువంటి ఆ గ్యాప్ ఏంటది? ఆరాధించే గుంపు, పరలోకములో ఆరాధికుడైనటువంటి గుంపు ఇప్పుడు పరలోకంలో లేదు. ప్రభువు ఇప్పుడు భూతకాలంలో చూద్దాం, ఇటర్నిటీ ఫ్యూచర్ అంటే భవిష్యత్ కాలపు నిత్యత్వములో ప్రభు అనుకుంటున్నాడు, మికాయేలు ఉన్నాడు, గాబ్రియేల్ ఉన్నాడు, ఆరాధించేవాడు లేడు. ఇప్పుడు ఈ ఆరాధించేవాడు లేకపోవడంతో దేవుడు ఏం చేశాడంటే నన్ను ఆరాధికుడిగా తయారు చేసి, ఏ స్థానమైతే లూసిఫర్, ఏ స్థానమైతే శత్రువు కోల్పోయాడో ఆ స్థానములో విమోచించబడిన వారముగా మనం ఆ స్థానములో దేవుడు పెట్టాలనుకుంటున్నాడు. ఇది ప్రభు యొక్క ఉద్దేశం. ఏ స్థానం అయితే కోల్పోయాడో శత్రువు, ఆ స్థానములో మానవుడిని తయారు చేసి, ఆదాముగా తయారు చేసి, ఆదాము నుంచి నన్ను ఇప్పటి వరకు తయారు చేసి, మనల్ని ఒక గుంపు చేసి, ఈ గుంపంతా కలిసి ప్రభువుని ఆరాధించాలి. ఎంత అద్భుతమైనటువంటి మర్మం అండి ఇది. ఈ యొక్క ఆరాధనలో ప్రభువు ఆయనని మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపించడానికి మనం సిద్ధపడి ఉండాలి. ఇది ప్రభువు మన దగ్గర నుంచి కోరుకునేది. అయితే ఈ దినము ఈస్టర్ దినము కదా, ఈస్టర్ గురించినటువంటి వర్తమానం 2వ వర్తమానంలో నేను చెప్తాను. అయితే ఇప్పుడు ప్రభువు మన జీవితంలో ఏమై ఉన్నాడు అనేది గ్రహించాలి. నేను ఇంకా వాక్యంలోనికి వెళ్ళలేదు, నేను ఇంకా ఉద్బోధగతంలోనే ఉన్నాను. అయితే ప్రభువుని ఆరాధించేటప్పుడు 3 విశిష్టమైనటువంటి విషయాలు మనకు తెలియాలి. ఏంటంటే, జాగ్రత్తగా గమనించండి ఇది. దేవుడు ఏమై ఉన్నాడో నువ్వు అది అవ్వలేవు. చెప్పండి ఆయనకల. దేవుడు ఏమై ఉన్నాడో నేను అది అవ్వలేం. ఆయన సర్వ సృష్టికర్త, నువ్వు అవుతావా? ఆయన గుణాలు చెప్తున్నా, ఆయన గుణాలు. ఆయన సర్వవ్యాపి. ఆయన ఈరోజు బేతనియాలో ఇక్కడున్నాడు, మా ఊరిలో, మా సంఘంలో ఉన్నాడు, హెబ్రోన్లో ఉన్నాడు, అమెరికాలో ఉన్నాడు, ఆస్ట్రేలియాలో ఎక్కడైనా ఉన్నాడు. నువ్వు ఉండగలవా? ఆయన ఏమై ఉన్నాడో నువ్వు అవలా. ఆయన సర్వభౌముడు, సర్వము ఆయన నిర్వహించగలడు, ఏదైనా చేయగలడు. ఒక్కసారి ఇప్పుడు దేవుడు అక్కడున్న షెడ్డుని తీసి కింద వేసేయమనంటే వేసేస్తాడు ఆయన. నువ్వను అవదు. కాబట్టి దేవుడు ఆయన ఏమై ఉన్నాడో మనం అవలా. ఆయన మార్పు లేనివాడు. మనము మారతామా? సోను మారిపోతామా? మనం మారమా? మారిపోతాం. మనం మారిపోయే వాళ్ళం. ఆయన మారడు, మార్పు లేనివాడు, మార్పు చెందనివాడు. ఆయన ఏమై ఉన్నాడో మనం అది అవలా. ఇది మొట్టమొదటిది. రెండవదిగా, ఆయన ఏమై ఉన్నాడో మనము అది అవ్వగలం. ఆయన ఏమై ఉన్నాడో మనం అది అవ్వగలం. ఆయన పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులయ్యుండుడి. నేను నీతిమంతుడిని కనుక మిమ్మల్ని విశ్వాసము ద్వారా ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళు నీతిమంతులుగా తీరుస్తానంటున్నాడు దేవుడు. నువ్వు ఏమై ఉన్నావో, ఆయన పరిశుద్ధుడు కనుక నువ్వు పరిశుద్ధుడు అవ్వచ్చు. ఆయన కృప కలిగిన వాడు కనుక నువ్వు కూడా కృప చూపించవచ్చు. అర్హత లేని వాడికి నువ్వు కూడా అర్హత చూపించవచ్చు. ఆయన దయగలిగిన వాడు కనుక నువ్వు కూడా దయ చూపించవచ్చు. ఆయన ఏమై ఉన్నాడో మనము కూడా అది అవ్వచ్చు. మూడవదిగా, ఆయన ఏమై ఉన్నాడో మనము కూడా అదే ఉన్నాం. ఆయన ఏమై ఉన్నాడో మనము కూడా అదే అయ్యాం. ఏంటి ఆయన ఏమై ఉన్నాడు? ఆయనకి చిత్తం ఉందా? దేవుని చిత్తం అంటామా? నీకు చిత్తం ఉందా?
నీకు చిత్తం లేదా? నీ ఇష్టం వచ్చింది నువ్వు చేసుకుంటే నీ చిత్తమే. దేవుని చెప్పింది చేస్తే దేవుని చిత్తం. ఆయనకి ఎమోషన్స్ ఉన్నాయి, భావోద్రేకాలు. యేసు ప్రభుని శిలువ మీదకి ఎక్కిస్తున్నప్పుడు యేసు ప్రభుని కొట్టారు. కొడితే ఏమొచ్చే? రక్తం వచ్చింది. ఆయన బాధపడ్డా? మరి నువ్వు బాధపడతావా? నువ్వు బాధపడతావు. నెక్స్ట్, ఆయన ఏడ్చాడు కొన్ని సందర్భాల్లో. నువ్వు ఏడుస్తావా? ఏడుస్తావు. ఆయనకున్నటువంటి కొన్ని గుణాలు మనకు కూడా ఉన్నాయి. ఆయన క్రియేటర్, సృష్టికర్త. నువ్వు జాగ్రత్త చెప్పాలి. ఇప్పుడు ఇంత అడగమా. నిన్న ఒకళ్ళ ఇంటికి వెళ్ళాము అన్న నేను విజిటింగ్కి. ఆ ఇంట్లో ఒక సృష్టికర్తను చూశాను నేను. చిన్న పేపర్లు పెట్టుకుని నైస్గా మంచిగా కట్ చేసి, అంగన్వాడీ టీచర్ అనుకుంటా ఆవిడ, ఆ ఇంట్లో ఒక పాప మంచిగా కట్ చేసి మంచిగా అంటించింది. వాళ్ళన్నీ చాలా అద్భుతంగా క్రియేట్ చేసింది దాన్ని. ఇంకో ఇంటికి వెళ్ళా, ఎవరు ఈ పాప డింపుల్ అనే ఈ పాప వాళ్ళ ఇంటికి వెళ్తే వీళ్ళింట్లో ఆ టీవీ కింద చిన్న చిన్న పేపర్ ముక్కలతో మొత్తం చుట్టేసి పెన్నులు పెట్టుకోవడానికి ఒకటి తయారు చేసింది. క్రియేటర్. రైట్ బ్రదర్స్ అనే వాళ్ళు విమానాన్ని తయారు చేశారు, విమానాన్ని సృష్టించారు. పడవను ఒకరు సృష్టించారు, మైక్ని ఒకరు సృష్టించారు, ఈ బల్లను ఒకరు సృష్టించారు, ఈ మందిరాన్ని కట్టడానికి మందిరాన్ని ఒకరు సృష్టించారు. అంటే దేవుడికి ఏదైతే గుణం ఉందో మనకు కూడా ఆ గుణం ఉంది. కొన్ని పరిస్థితుల్లో దేవుడు ఏమై ఉన్నాడో మనం అది అవ్వలేదు. దేవుడు ఏమై ఉన్నాడో మనము కూడా అది అయ్యి ఉన్నాం. దేవుడు ఏమై ఉన్నాడో మనం అది అవ్వలేం. క్షమించండి, దేవుడు ఏమై ఉన్నాడో మనము కూడా అది అవ్వగలం. ఈ 3 విషయాలు చాలా ప్రాముఖ్యంగా ఆరాధనలో గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఆయన ఏమై ఉన్నాడో తెలిస్తే ప్రభుని మనం ఆరాధించగలం. ఆయన ఏమై ఉన్నాడు, ఈరోజు మనకు దేవుడు ఏమై ఉన్నాడో కొన్ని విషయాల్ని జాగ్రత్తగా మనం చూద్దాం. రండి, ఆదికాండం 17వ అధ్యాయం. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా ఆయనకు ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను. జాగ్రత్తగా గమనించండి ఈ మాట. నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడను. దేవునికి ఉన్నటువంటి అద్భుతమైన విశిష్టమైనటువంటి పేరేంటండి? సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఈయన శక్తి, నీ శక్తి. నువ్వు గట్టిగా 3 బకెట్లు మొయ్యలే ఒకేసారి. నువ్వు గట్టిగా 2 పిల్లలను ఒకేసారి ఎత్తుకోలేవు. నువ్వు గట్టిగా 2 బిందులు నీళ్లు మొయ్యలేవు. ఇది నీ శక్తి, ఇది నీ బలం. అయితే దేవుని శక్తి ఏంటంటే సర్వశక్తి. శక్తులన్నిటి మీద. శత్రువుకి శక్తులు ఉన్నాయా? శత్రువుకి శక్తులు ఉన్నాయా? సాతానుకు శక్తులు ఉన్నాయా? ఉన్నాయి. వాళ్ళే దెయ్యాలంటారు, వాటినే భూతాలంటారు. ఆ శక్తులే మానవుడిని పట్టడానికి. దెయ్యాలు ఉన్నాయా అని అంటే దెయ్యాలు లేవండి, మనం క్రైస్తవులు దెయ్యాలు నమ్మకూడదు. బైబిల్లోనే చాలా దెయ్యాలు ఉన్నాయి. యేసు ప్రభువే ఆ దెయ్యాలను ఎలగొట్టాడు. కాబట్టి మనం జాగ్రత్తగా చూస్తే ప్రతి దాని మీద అన్నిటికన్నా శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు ఎవరు? యెహోవా. అంటే దేవుడు. వీళ్ళ ముగ్గురిని ఎప్పుడు విడదీయొద్దు. తండ్రిని, కుమారుణ్ణి, పరిశుద్ధాత్మ దేవుడు, వీళ్ళ ముగ్గురిని విడదీయకూడదు. వీళ్ళు ఏ పని చేసినా, మన రక్షణ అయినా సరే, లేకపోతే సృష్టి చేసేటప్పుడైనా సరే, వాళ్ళు ఏదైనా ఒక పని పూనుకున్నా సరే ముగ్గురు కలిసే చేస్తారు. అందుకే ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం చూస్తే ఏమని ఉంది అక్కడ? 27 క్షమించండి, 26 క్షమించండి. దేవుడు మన స్వరూపమందు. అంటే ఏంటంటే మన స్వరూపం అంటే అంటే ఏంటి? బహువచనం. దేవుడు చెప్తున్నాడు మన స్వరూపం అంటే తండ్రి స్వరూపము, కుమారుని స్వరూపము, పరిశుద్ధాత్ముని స్వరూపం. ఈ స్వరూపంలో మనం చేయబడ్డాం. మన స్వరూపం అని వాళ్ళు అన్న తర్వాత పోలిక చొప్పున నరులు చేయదము, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, ప్రతి జంతువును ఏలుదురుగా కని పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాని సృజించెను. స్త్రీనిగాను
చాలండి, స్త్రీని గాను పురుషుని గాను సృజించని. ఏంటంటే ఆయన స్వరూపములో మనల్ని తయారు చేశాడని గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు మనం ఆయన స్వరూపంలో ఉన్నాం. ఇప్పుడు నిన్ను చూడగానే శత్రువుకి ఏమొచ్చింది? ఎవరి స్వరూపంలో ఉన్నావు నువ్వు? దేవుని స్వరూపం. దేవుడు అంటే ఇష్టమా? శత్రువుకి ఇష్టం లేదు. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఆరాధన అనగానే హెబ్రీ భాషలో ఒక పదం వాడారు, షక్వా అని. SHAWKHAW. షక్వా అంటే, ఆరాధన అంటే హ్యూమిలిటీ, దీనత్వముతో యేసు పాదాల మీద పడిపోవడం. దీనత్వముతో ఆరాధన అంటే దీనత్వంతో యేసు పాదాల మీద పడిపోయి, నువ్వు సృష్టికర్తవు, నువ్వు సర్వవ్యాపివి, నువ్వు అద్భుతకరుడవు, నువ్వు ఆలోచనకర్తవు, నువ్వు బలవంతుడు అయినటువంటి దేవుడువు, నీవు స్వస్థపరచువాడువు అని చెప్పి ప్రభువుని పొగడడం. ప్రభువుని అడగడం కాదు, ప్రభువుని పొగడడం. ఎప్పుడైతే ప్రభువుని పొగుడుతావో, అందుకే ప్రైజ్ అంటారు. ప్రైజ్ అంటే స్తుతి. స్తుతి అంటే హల్లెలూయా అనే పదం ఉంది కదా, మన మందిరాల్లో వాడం. హల్లెలూయా పదం ఉంది కదా. ఇంకా ఈ హల్లెలూయా పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే హలాల్. హలాల్ విన్నారా? ముస్లిం వాళ్ళు చికెన్ కానీ మటన్ కానీ కొట్టించుకునేటప్పుడు హలాల్ చేశారని అడుగుతారు. హలాల్. ఈ హల్లెలూయా అనే పదం దాన్ని మొక్కలు చేస్తే హలాల్ ప్లస్ యాహ్వే. యాహ్వే అని అంటే దేవుడు, యెహోవా అని అర్థం. ఆ హల్లెలూయా అని అంటే హలాల్ ప్లస్ యాహ్వే. ఎవరికి హలాలు? యెహోవాకి. ఏంటి హలాలు అని అంటే, హలాల్ అంటే అర్థం ఏంటంటే బోస్ట్. ఇప్పుడు చూడండి, ఈ బ్రదర్ ఉన్నారు. ఈ బ్రదర్ నేను, అన్న మీ షర్ట్ చాలా బాగుందన్న, అన్న మీరు మంచిగా ఉన్నారన్న, అన్న మీరు మీ దగ్గర మీ గుణం ఏంటంటే మీరు భలే మాట్లాడతారన్న, అన్న మీరు మొన్న నాకు సహాయం చేశారన్న, అన్న ఆయన ఏం చేస్తున్నా నేను? బోస్టింగ్ అని అంటే ఆయన పొగుడుతున్నా. ఇది స్తుతి. ఆరాధన స్తుతి మీద బేస్ అయి ఉంటుంది. ఆరాధన స్తుతి మీద బేస్ అయి ఉంటుంది. అంటే ఆరాధన పునాది అయితే పైన కట్టబడింది స్తుతి. పైన కట్టబడింది స్తుతి. ఈరోజు పునాది తీసేసి పునాది తీసేసి కట్టడం ఉంచుతానంటే ఉండదు. ఒకవేళ పునాది వేసి కట్టకపోతే ఉండదు. ఆర్ఆర్కే మూర్తి గారు ఒక మాట అంటారు, పాత నిబంధన గ్రంథం అంట పునాదంట, కొత్త నిబంధన గ్రంథం అంట కట్టడం అంట. ఒకవేళ నువ్వు పాత నిబంధన వదిలేసి కొత్త నిబంధన చదివి నేను కొత్త నిబంధనే చదువుతాను అని అంటే పునాది తీసేసి పునాది లేని ఇల్లు కట్టావని అర్థం, అది కూలిపోతుంది. ఒకవేళ నీ కట్టడం వద్దు, నేను పునాది మీదే ఉంటాను అని అనుకో, ఈ రెండు ఎలాగైనా సరే మనల్ని వేరు చేస్తాయి. రెండు కలపాలి. పునాది ఎంత ఇంపార్టెంటో కట్టడం కూడా అంతే ఇంపార్టెంట్. దేవుడు మన దగ్గర నుంచి కోరుకునేది ఏంటంటే ఆరాధన, స్తుతి. ఈ రెండు కోరుకుంటాడు ఎప్పుడు దేవుడు. అందుకే మనము ఏం చేయాలి అని అంటే, మనం చదివాం కదా ఆదికాండం 17వ అధ్యాయంలో ఆయన ఏమై ఉన్నాడు మనకి? సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఈయనకి ఎంత శక్తి ఉందో ఈరోజు చూద్దాం. యేసు క్రీస్తు ప్రభువుకి ఆయన అపరిమితమైనటువంటి సర్వశక్తి ఎట్లాంటిదో మనము ఇది నాన్న చూద్దాం. రండి, యోహాను సువార్త 9వ అధ్యాయం. యోహాను సువార్త 9వ అధ్యాయం. మొదటి నుంచి. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టు గ్రుడ్డివాడైన ఒక మనుషుడు కనపడెను. ఆయన శిష్యులు, బోధకుడా, నేను గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీని కన్నవారా? ఆయన అడుగగా యేసు, వీడైనను పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వీనియందు ప్రత్యక్షపరచబడడానికి వీడు గ్రుడ్డివాడిగా పుట్టెను. చాలండి. ఇక్కడ మనం ఒక సందర్భం చూస్తుంటే ఆయన ఒక మార్గమున వెళ్తున్నాడంట. చిన్నప్పుడు నుంచి, పుట్టినప్పుడు నుంచి ఆ యొక్క బాబుకి ఏం లేదు, పుట్టి గ్రుడ్డివాడైనటువంటి మనుషుడు. చిన్నప్పటి నుంచి ఏం లేవు, కళ్ళు లేవు. కళ్ళు లేకపోతే ఆయన శిష్యులు ఒక ప్రశ్న అడిగారు, అయ్యా ఈ బాబుకి కళ్ళు లేవు కదా, ఏంటి వీళ్ళ అమ్మ నాన్న ఏమన్నా పాపం చేశారా? ఎందుకు ఈ మాట అడుగుతున్నారంటే, పాత నిబంధన గ్రంథములో తండ్రులు చేసినటువంటి పాపము కుమారుల మీదకి రావడం మనం చూస్తాం.
పాత నిబంధన గ్రంథము, ధర్మశాస్త్ర గ్రంథములో మనం చూస్తే తల్లిదండ్రులు చేసినటువంటి పాపము, తల్లిదండ్రులు చేసినటువంటి శాపము యెహోవా అయినటువంటి దేవుడు తండ్రుల పాపము కుమారుల మీదకును, కుమారుల పాపము తండ్రుల మీదకును వచ్చునుగాక అంటాడు. ఇది తెలుసుకున్నటువంటి ఈ శిష్యులు వీళ్ళు అడుగుతున్నారు ఇప్పుడు ప్రశ్న ఏమని, అయ్యా ఈయన పుట్టు గుడ్డివాడు అవడానికి కారణం ఏంటి? వీళ్ళ అమ్మా నాన్నగారు ఏమైనా తప్పు చేశారా అని అంటే యేసు ప్రభు ఇచ్చే జవాబులు ఎట్లా ఉంటాయో తెలుసా? అసలు ఆయన యొక్క జ్ఞానము వర్ణనాతీతం. చూడండి ఆయన ఏమని జవాబిచ్చాడు. యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకై, దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడడానికి వీడిని గుడ్డివానిగా పుట్టాడని చెప్తున్నాడు దేవుడు. చెప్పాడు, రీజన్ చెప్పేశాడు. ఎందుకు పుట్టాడు అని అడిగారు దేవుణ్ణి, చెప్పాడు. మనము కూడా ప్రభు దగ్గరికి ఏ ప్రశ్న తేలినా ఆయన జవాబిస్తాడు. ప్రాబ్లం ఏంటంటే మనం ప్రభు దగ్గరికి వెళ్ళాం జవాబులకి, అది మన ప్రాబ్లం. యెహోవా స్వరము మన చెవుల దగ్గరికి వచ్చి, ఆయన మెల్లనైన స్వరము మన చెవుల దగ్గరికి వచ్చి చెప్తా ఉంటుంది, కానీ మనం వినం. ఇది మన ప్రాబ్లం, మన బలహీనత. యేసు స్వరం వినడానికి మనకి చెవులు రావు. దుష్టుడి స్వరం వినడానికి చెవులు వేగిరమంటూ వస్తాయి. కాబట్టి ఇది మన బలహీనతని గుర్తెరిగి ఇప్పుడు యేసు ఏం చెప్తున్నాడంటే దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడడానికి వీడి గుడ్డివాడిగా పుట్టాడు అని చెప్పి 6వ వచనం మనం చాలా జాగ్రత్తగా చదవాలి. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి, మీరు సిలోయమను మాట కోనేటికి వెళ్ళి అందులో కడుక్కొనమని చెప్పాను. సిలోయము అను మాటకు పంపబడిన వాడని అర్థము. చూడండి, చదువునా. వాడు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడే వచ్చును. చాలండి. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా చూస్తే ఇక్కడ విషయం ఏంటంటే యేసు క్రీస్తు ప్రభు ఏం చెప్పారు? దేవుని క్రియలు ఈయన ఎందుకు ప్రత్యక్షపరచబడడానికి ఈయన గుడ్డివాడిగా పుట్టాడు. ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభు వారు పనిలోకి దిగారు. పనిలోకి దిగిన తర్వాత ఆయన పనిలోకి దిగినప్పుడు ఎవరు ఆపకూడదు, ఆయన ఆపితే పని జరగదు. అప్పుడు యేసు ప్రభు దిగి ఏం చేశాడంట? నేల మీద ఏమి ఊసాడు? ఉమ్మి వేశాడు. నేల మీద ఉమ్మి. ఇక్కడ ఉమ్మి అయిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అందరూ వేస్తాం. యేసు ప్రభు మొహం మీద కూడా ఉమ్మి వేశారు. ఇప్పుడు ఉమ్మి నేల మీద వేసిన తర్వాత అది ఉమ్మిని మళ్ళీ చేతిలోకి తీసుకుని ఉమ్మి బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి. జాగ్రత్తగా చూడండి. యేసు ప్రభు రై నీ కళ్ళు వచ్చేసి ఓ అన్నాడు అనుకో, కళ్ళు రావా? గుడ్డివాడా ఇట్రా, కళ్ళు నీకు ఈరోజు నుంచి నువ్వు చూస్తావు, నేను నీ కళ్ళు ఇచ్చేసా అని దేవుడు మాట అంటే అయిపోద్దా? అవుతుందా? కానీ ఇక్కడ దేవుడు చేసినటువంటి విశిష్టమైన కోణం చూసారా మీరు? ఆయన మనకు కూడా ఒక పాఠం నేర్పుతున్నాడు ఇక్కడ. ఆయన బురద చేశాడు. ఒక బయో మెడిసిన్ చదివినటువంటి ఒక మంచి డాక్టర్ గారు దీని గురించి బోధిస్తుంటే నేను ఆయన దగ్గర విన్నాను. ఇది ఆయన చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఇది నేను అనేక మంది రోగులు నా దగ్గరకు వస్తారు, నేను ఆయనకి రోగాన్ని చూసి నేను ఆయనకి మెడిసిన్ ఇస్తా. మీకు అందరికీ ట్యాబ్లెట్లు వేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను కూడా ఇప్పుడు వేసుకుని ఎక్కాను పైకి. ట్యాబ్లెట్లు వేసుకుంటాం కదా. దేవుడు కొన్నిసార్లు ఆయన మాట ద్వారా స్వస్థపరచగలడు, ఆయన తాకిడి ద్వారా స్వస్థపరచగలడు, ఆయన శ్వాస ద్వారా స్వస్థపరచగలడు, ఆయన చర్మపు చొక్కాయి ఆయన ఆ యొక్క షర్ట్ పట్టుకుంటే లేకపోతే ఆ యొక్క దుస్తుని పట్టుకుంటే స్వస్థపరచగలడు. ఇక్కడ విశిష్టమైన కోణంలో ఏం చేస్తున్నాడంటే దేవుడు బురద చేసి ఉమ్మి ఊసి బురద చేసి బురద తీసి కళ్ళకి రాశాడు. దీన్ని ఆ డాక్టర్ అంటాడు యేసు ప్రభు మెడిసిన్ తయారు చేశాడు. యేసు ప్రభు ఏం తయారు చేశాడు? మెడిసిన్, ఒక మందు తయారు చేశాడు. ఒక ట్యాబ్లెట్ లాంటిది, ఒక ఆయింట్మెంట్ లాంటిది తయారు చేశాడు. బురదతో ఏం చేశాడు? ఆయింట్మెంట్ తయారు చేసి కంటికి పెట్టాడు. చాలాసార్లు మనం వేసుకునే ట్యాబ్లెట్ మీద మనం నమ్మకం ఉంచాం. యేసు చెప్తున్నాడు ఈరోజు ఆ ట్యాబ్లెట్ నిష్ప్రయోజనమైనటువంటిది, భూమిలో నుంచే ఏదో పదార్థం ద్వారా అది తయారు చేయబడింది. కానీ
అది పని చేయాలంటే యేసు ఆ ట్యాబ్లెట్లో పని చేయాలి. యేసు దానికి శక్తి ఇవ్వాలి. సర్వశక్తి ఎప్పుడైతే ఆ ఉమ్మిలో ఉందో, ఆ సర్వశక్తివంతమైనటువంటి దేవుడు నోటిలో నుంచి వచ్చిన ఉమ్మి కూడా సర్వశక్తివంతమైనది. ఎప్పుడైతే సర్వశక్తివంతమైనటువంటి ఉమ్ము ఈ నేల మీద ఉన్నటువంటి బురదలో పడిందో, ఈ బురద కాస్త ఒక అద్భుతమైనటువంటి మెడిసిన్ అయిపోయింది, అద్భుతమైన మందు అయిపోయింది. కళ్ళకి రాయగానే వెంటనే ఏమయ్యాడంట, సిలోయేము అని చోటకి వెళ్ళమన్నాడు. ఈయన విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. నువ్వు ఇప్పుడు వెళ్ళు. గుడ్డివాడు ఎలాగెళ్తాడు? ఇంకా కళ్ళు రాలే, గుడ్డివాడు ఎలా వెళ్తాడు? నడుచుకుంటూ వెళ్ళు సిలోయేము దగ్గరికి. అడుగు, సిలోయేముకి తీసుకెళ్ళరా, మందిరానికి నువ్వు అడగాల. నన్ను మందిరానికి తీసుకు, నాకు కాళ్ళు నొప్పి ఉందండి, నేను మందిరాలు రాలేదు, నాకు బాగలేదండి. లేదు, నువ్వు ప్రభువుని అడిగి నువ్వు ప్రభువు దగ్గరికి రావాలి. ఈయన చెప్పాడు. వెళ్ళగానే సిలోయేము దగ్గరికి నెతుక్కుంటూ వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత బురద తీసి ఆ నీటితో కడుక్కోగానే ఏమయ్యాడు? ఆయన ఎంత సర్వశక్తివంతుడండి! ఆయన ఉమ్మిలో ఆయన శక్తి కనబడుతుంది మనకి. ఆయన ఉమ్మిలో ఆయన శక్తి కనబడుతుంది. అలాగే మనము ఇంకా అనేకమైనటువంటి భాగాలు మనం చూద్దాం. ఇప్పుడు యోహాను సువార్త, మార్కు సువార్త 5వ అధ్యాయం. 5వ అధ్యాయం 35 నుంచి చదువుదాం. ఆయన ఇంకను మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అనిరి. లక్ష్య పెట్టక భయపడకము, నమ్మిక మాత్రము ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి. 39వ వచనం చదవమ్మా. 38 నుంచి చదువు. సమాజపు మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచు నుండుట చూచి లోపలికి పోయి, ఎలా గొల్లి చేసి ఏడుస్తున్నారు, ఈ చిన్నని నిద్రించుతున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పాను. ఇక్కడ మనం చూసిన సందర్భం ఏంటంటే, యాయీరు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి అధికారి ఉన్నాడు. ఈ అధికారికి ఒక కుమార్తె ఉంది. ఈ కుమార్తె సడన్గా మరణించింది. ఏం చేసింది? చనిపోయింది. ఏమైంది చెప్పాలి మీరు? చనిపోయింది. ఈ కుమార్తె ఎప్పుడైతే చనిపోయిందో, డబ్బున్నది, ఆస్తున్నది, అంతస్తులు ఉన్నాయి. సమాజపు అధికారం అంటే ఆ దినాల్లో ఒక ఊరికి ఎమ్మెల్యే లాంటి ఆయన. అట్లాంటి ఆయన దగ్గరికి, ఆయన గొప్ప వ్యక్తి ఏమో, బాగా డబ్బు ఉండొచ్చు. మనము ఒకవేళ దీన్ని యోహాను సువార్త, మత్తయి సువార్త, లూకా సువార్తలో కూడా రాయబడింది యాయీరు కుమార్తె గురించి. అక్కడ చూసినట్లయితే ఈ అంట అనేక వైద్యుల చేత తిప్పలు కూడా పడిందంట. ఈ విషయాలన్నీ మనం జాగ్రత్తగా చనిపోయింది. ఇప్పుడు స్థితి ఏంటంటే, చచ్చిపోయినటువంటి స్థితి ఎవరిది? యాయీరు కుమార్తెది ఏ స్థితి? చనిపోయినటువంటి స్థితి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు పనిలోకి దిగినప్పుడు, నీ కుమార్తె చనిపోయింది. చదువు నాన్న తర్వాత. అందుకు వారు, నాన్న ఎక్కడ ఉన్నావు నువ్వు? నీ కుమార్తె 35వ వచనం, చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అని. ఇక్కడ ఉన్న పక్కన వాళ్ళు అందరూ అన్నారు, అయ్యా నీ కుమార్తె ఆల్రెడీ చచ్చిపోయింది, ఇంక యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఎందుకయ్యా నువ్వు ఆయన్ని ఇబ్బంది పెడుతున్నావు అని చెప్పి పక్కన వాళ్ళు అందరూ అంటుంటే, యేసు ప్రభు ఏమన్నాడు చూడండి, 36వ వచనం, లక్ష్య పెట్టక భయపడకము, నమ్మిక మాత్రం ఉంచమని సమాజపు మందిరపు అధికారితో చెప్పి. ఏమన్నాడు దేవుడు? అయ్యా నీ కుమార్తె చచ్చిపోయింది అని అంటే, ఈ యేసు ప్రభు చెప్తున్నాడు. యేసు ప్రభు ఇచ్చే భరోసా ఏంటో తెలుసా? ఏమంటున్నాడు? భయపడకు. ఫస్ట్ చెప్తే భయపడకు, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజపు మందిరపు అధికారితో చెప్పి, పేతురు, యాకోబు, యోహాను అని వారిని తప్ప మరి ఎవరినైనాను తన వెంబడి రానియక. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ అమ్మాయిని ఒక రూమ్లో పెట్టారు. ఎక్కడ పెట్టారు? రూమ్లో పెట్టారు.
అందుకే అందరి శిష్యుల్ని తీసుకెళ్ళా. యేసుక్రీస్తు ప్రభుకి ఇలా ముగ్గురు అంటే బాగా ఇష్టం. చాలాసార్లు మమ్మల్ని సరిగ్గా ప్రేమించట్లేదండి. యేసు ప్రభుకు కూడా ఫేవరెటిజం ఉంది. ఆయన అందరినీ ప్రేమిస్తాడు, అందరినీ సమానంగా చూస్తాడు. కానీ ఈ ముగ్గురిని ఎందుకు తీసుకెళ్లేవాడు తెలుసా? వీళ్ళు విశ్వాస పరిమితిలో కొంచెం పైకి వచ్చారు, ఈ యేసు ప్రభుని అర్థం చేసుకోగలిగిన స్థానంలో ఉన్నారు. అందుకే వీళ్ళు ముగ్గురిని తీసుకెళ్ళాడు. పేతురు, యాకోబు సహోదరుడైన యోహాను అని వారిని తప్ప మరి ఎవరినైనా తన వెంబడి ఎవరిని రానివ్వలేదు. మీరు పత్రికలు చూస్తే పేతురు రాశాడు పత్రికలు, యాకోబు రాశాడు పత్రిక, యోహాను కూడా రాశాడు. ఎందుకు రాయగలిగారు అలా పత్రికలు అంటే యేసుతో దగ్గరగా ఉన్నారు. ఒకరోజు యేసు కొండ మీదకి వెళ్తే కొండ మీదకి ఎవరిని రానివ్వలే, వీళ్ళ ముగ్గురిని తీసుకెళ్ళాడా? ఎవరిని రానివ్వాల, వీళ్ళ ముగ్గురిని తీసుకెళ్ళాడు. వీళ్ళతో యేసు ప్రభుకి బాగా క్లోజ్ రిలేషన్షిప్ ఉంది. శిష్యుల్ని మనం చూస్తే జాగ్రత్తగా వీళ్ళ ముగ్గురులో. అయితే వెంబడి రాయనీక లోపలికి వెళ్ళాడు. అధికారి ఇప్పుడు సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచు నుండుట చూచి లోపలికి పోయి, చాలండి ఏమంటున్నాడు? అక్కడ ఇంటిలో పొజిషన్ ఎట్లా ఉంది? మన ఇంట్లో ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఏమంటావు? అమ్మా మామూలుగా నవ్వుతూ చెప్తారా? విపరీతమైన ఏడుపు, పక్కింటోడికి తెలియాలి, ఊరంతా తెలియాలి, నువ్వు ఏడు భయంకరంగా ఏడుతాం. ఇంత ఏడుస్తుంటే యేసుక్రీస్తు ప్రభువుకి కొంచెం ఆయనకి కోపం వచ్చింది. ఏమన్నాడు తెలుసా? ఇక్కడ గొల్లుగా అని రాయబడింది, కానీ వేరే చోట చూస్తే వారు అల్లరి, వాళ్ళు చాలా అడావిడి, బ్యాండ్ మేళం కూడా ఉందంట, డప్పులు కొడుతున్నారు, వాయిస్తున్నారు, అసలు భయంకరమైనటువంటి అల్లరి చేస్తుంటే యేసుక్రీస్తు ప్రభు లోపలికి వెళ్ళడానికి స్థలం లేదు. అందుకే యేసు ప్రభు ఒకసారి ఆగండి అని చెప్పి గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు, ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పారు. అందుకు వారు ఆయనను ఏం చేశారు? యేసు ప్రభువుని అపహసించారు. అయితే ఆయన ఇప్పుడు అందరినీ బయటికి తోలేశాడు. ఇప్పుడు యేసు మనతో మాట్లాడాలనుకుంటే నువ్వు యేసే, నీతో ఏమైనా మాట్లాడాలనుకుంటే నలుగురు ఐదుగురిని పక్కన పెట్టుకుంటే యేసు నీతో మాట్లాడతాడో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు యేసు ఒక సంబంధంలోనికి రాలేరు. నువ్వు ఓపెన్గా చెప్పలేవన్నీ, నీ రహస్యాలన్నీ యేసు ప్రభు దగ్గర ఓపెన్గా చెప్పలేవు. ఇక్కడ అందరినీ పంపించేసి ఇప్పుడు తల్లిదండ్రులు లోపలికి రమ్మన్నాడు. తనతో ఉన్నవారిని అంటే ఎవరు? యోహాను, పేతురు, యాకోబును వెంట పెట్టుకుని ఇప్పుడు గదిలోనికి యేసుక్రీస్తు ప్రభు వారు కాలు పెట్టారు. ఆ చిన్నదాని చెయ్యి పట్టి తలితాకిమి అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగాను. ఆమె 12 సంవత్సరాల ప్రాయం కలిగినది. ఇది మనం చాలా జాగ్రత్తగా చూస్తే ఏంటండి ఈ స్థితి ఆ ఇంట్లో అని అంటే, చనిపోయిన తర్వాత ఆ అమ్మాయి అసలు దేనికి నిర్జీవమైనటువంటిది, జీవము లేదు. అమ్మాయి లెగు 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 అని చెప్తూ కొడుతుంటే లెగట్లేదు, నీళ్లు తాగంటే నీళ్లు తాగలేని పరిస్థితి, గాలి పీల్చుకుంటే గాలి పీల్చుకోలేనటువంటి పరిస్థితి. నువ్వు ఏసీ వెయ్యి, ఫ్యాన్ వెయ్యి, ట్యాబ్లెట్లు వెయ్యి, ఇంజక్షన్లు పెట్టు, లేకపోతే నువ్వు ఆక్సిజన్ పెట్టు, ఏది పెట్టినా లేవలేని స్థితిలో ఉన్నదా అమ్మాయి దగ్గరికి వెళ్ళి, ఈ అమ్మాయి నిద్రపోతుంది, నువ్వు నమ్మిక మాత్రం ఉంచు, నువ్వు భయపడకు అని యేసు చెప్పిన తర్వాత ఏం జరిగిందనంటే, యేసు ఆమె చెయ్యి పట్టుకుని ఏం చేశాడు? తలితాకుమి అని ఒక పదం వాడాడు. ఆ పదము వాడగా అంటే దాని అర్థం ఏంటంట? చిన్నదానా లెమ్ము. నిర్జీవమైనటువంటి అమ్మాయి, జీవము లేనటువంటి ఒక 12 సంవత్సరాల ప్రాయం కలిగినటువంటి ఒక అమ్మాయి చనిపోతే, నిర్జీవమైన స్థితిలో ఉంటే యేసు తన సర్వశక్తిని ఒక్కసారి ఉపయోగించి తన చేతితో పాపని తాకగా పాప లేచి నుంచుందంట, నడవసాగుతుందంట. ఆమె 12 సంవత్సరాల ప్రాయం కలిగింది. ఆమెకి ఎన్ని సంవత్సరాలు కూడా రాశాడు మార్కు. ఆయన సర్వశక్తి అట్లాంటిది. రండి ఇంకొక మరణాన్ని కూడా చూద్దాం. లూకాసు వార్త 7వ అధ్యాయం 11వ వచనం నుంచి కొనిపా. వెంటనే ఆయన
నాయనను ఒక ఊరు వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహుజన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు, చాలా జాగ్రత్తగా గమనించండి, చనిపోయిన ఒకడు ఏమవుతున్నాడంట, వెలుపలికి మోసుకొని, అంటే వెలుపలికేనంటే ఆయన సమాధి తోటకి మోసుకొని పోతున్నాడు. అతని తల్లికి అతడు ఒక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభు ఆమెను చూచి కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయిచున్నవారు నిలిచిరి. ఆయన, చిన్నవాడా, లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగేను. ఆయన అతని తల్లికి అప్పగించను. చాలండి. ఇక్కడ మనం ఇంకొక సందర్భం చూస్తే, నాయీను అనే ఒక ఊరిలో ఒక విధవరాలు ఉంది. విధవరాలంటే ఎవరండి? ఆమెకు భర్త లేడు. ఆమెకు ఎటువంటి ఆదరణ లేనటువంటి స్థితిలో ఈ యొక్క విధవరాలు ఉంటే, ఉండగా ఒకే ఒక్క కొడుకు పుట్టాడు. పుట్టిన తర్వాత తండ్రి చచ్చిపోయి ఉండొచ్చు. ఆ కొడుకుని ఎట్లా పెంచాలో, రోజు పనికెళ్ళి ఉంటుంది, రోజు కూలి పనికెళ్ళి ఉంటుంది, ఎంతో కొంత రూపాయి పోగేసుకుని ఆ తర్వాత నాకు ఆస్తి ఎవరు అంటే నా కొడుకే. నేను ముసలిదాన్ని అయిపోతే నా కొడుకే నన్ను చూస్తాడు, నేను ఒకవేళ పడిపోతే నన్ను నా కుమారుడే లేపుతాడని చెప్పి అల్లారు ముద్దుగా పెంచి ఉండుండొచ్చు. ఇటువంటి కుమారుడు ఏమయ్యాడంట చూడండి. ఆయన శిష్యులు బహుజన సమూహం ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకుని పోబడుచుండెను. చాలండి. ఇది చూస్తే మనము ఆ సందర్భంలో అక్కడ అన్ని కార్యక్రమాలు అయిపోయి ఉంటాయి. నాయన్ అనే ఊరిలో, ఆ యొక్క కల్చర్లో, ఆ యొక్క నాగరికతలో ఒకవేళ శవాన్ని ఎంతసేపు ఉంచాలో అంతసేపు ఉంచేసి ఇంకా చీకటి అయిపోతుంది కదా, మనం తీసుకెళ్ళి పాతి పెట్టేద్దాం అనుకుంటుండొచ్చు. ఆయన ఎలాగైనా సరే తీసుకెళ్ళి పాతి పెట్టేద్దాం అనుకున్న సమయాల్లో యేసుక్రీస్తు ప్రభు వారు ఆ యొక్క పరిస్థితుల్లోకి రావడం మనం చూస్తాం. ఆయన ఎప్పుడైతే ఆ పరిస్థితుల్లోకి వచ్చాడో, రావగానే ఆయన వచ్చిందే నాయన విధవరాలు కుమారుడు కోసం. ఆ ఊరు ఆయన వచ్చిందే అందుకు. ఆయన వస్తే ఏమైందంట, ఈ వ్యక్తి చనిపోయాడు. నలుగురు మోస్తారు కదా పాడే. ఎంతమంది మోస్తారు? నలుగురే కదా. నలుగురు పాడి మీద ఎక్కించుకున్నారు. చనిపోయిన వ్యక్తిని నలుగురు మోసుకెళ్తున్నారు. ఇక్కడ నుంచి ఇదే మన ఊరిలో జరిగిన సన్నివేశం అనుకుందాం. ఈ పెద్ద తుమ్మిడి అనే గ్రామంలోంచి ఇలా ఊరు మెయిన్ రోడ్డు మీదకి వెళ్ళి, మెయిన్ రోడ్డు మీద నుంచి పాటలు పాడుకుంటూ మనం తీసుకెళ్తున్నాం సమాధి తోటకి. తీసుకెళ్తున్న సమయాల్లో చాలా మంది వస్తారు కదా. విధవరాలు ఎవరూ లేరు, చుట్టుపక్కల వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు వస్తారు కదా. అందరూ వచ్చారు. అందరూ వచ్చిన తర్వాత ఆయన యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. ఆయనతో పాటు శిష్యులు ఉన్నారు. బైబిల్ చెప్తున్న మాట బహుజన సమూహం చాలామంది వచ్చారు. అంతమంది వస్తే యేసు ప్రభు ఇక్కడ ఏం చేస్తున్నాడో చూద్దాం. ప్రభు ఆమెను చూచి, ఆమె యందు కనికరపడి, ఆమెను చూచి ఏంటి, ఈమె కూడా వెళ్తుంది అనుకుంటా సమాధి తోటకి. ప్రభు ఆమెను చూచి ఆమె మీద కనికరపడి, ఫస్ట్ యేసు ప్రభు డైరెక్ట్గా మిరాకిల్ చేయడు. ఎప్పుడు ఫస్ట్ కంఫర్ట్ చేస్తాడు. ఇంతడా మిరాకిల్లో ఏం చెప్పాడు? భయపడద్దు అని చెప్పాడు, నమ్మికుంచు అని చెప్పాడు. ఫస్ట్ మనకి హెచ్చరికలు ఇస్తాడు. అది సంఘం ద్వారా కానీ, సేవకుల ద్వారా కానీ, వాక్యం ద్వారా కానీ ఆయన ఇష్టం ఎట్లాగైనా ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఆయన పనిలోకి దిగుతాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఏడవద్దని చెప్పాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి పాడెను ముట్టగానే మోయిస్తున్నారు నలుగురు అనుకుంటా, మనకు తెలియదు. అలాగా నలుగురు ఆగిపోయారు, నిలిచిరి. ఆయన, చిన్నవాడా, లెమ్మని నీతో చెప్పుచున్నాననగా, యేసు పని చేస్తున్నప్పుడు ఎవరు అడ్డు రాకపోతే యేసు ఆయన పని ఆయన చేసుకెళ్ళిపోతాడు. ఇప్పుడు ఆ పాడెను ముట్టగా లేచి ఆ నలుగురు నుంచున్నారు. ఇప్పుడు చెప్పాడు యేసు, లేచి లెమ్మని నీతో చెప్పుచున్నాననగా
ఆ చనిపోయిన వాడు ఏంటండి, ఎక్కడైనా చూసారా? ఏ హాస్పిటల్లో అయినా చూసారా? ఏ ఊరిలో అయినా చూసారా? చనిపోయినోడి దగ్గరికి వెళ్ళి విశ్వాసముతో దేవుడు తనకున్నటువంటి సర్వశక్తిని ఉపయోగించి లెగు, ఎక్కడైనా చూసారా? చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడుతున్నాడు. ఆయన సర్వశక్తి ఎంత అమోఘమనంటే అది ఎవ్వరూ ఊహించలేనటువంటిది. అంత సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఇప్పుడు ఏం చేశాడు? లాస్ట్ ఒక పని చేశాడు యేసుక్రీస్తు ప్రభు ఈ యొక్క అంశంలో. ఆయన అతని తల్లికి అప్పగించాడు. యేసుక్రీస్తు ప్రభు బతికించిన తర్వాత తీసుకెళ్ళి ఉన్న స్థానంలో మళ్ళీ పెట్టాడు. ఒకవేళ ఈ మైక్ ఇక్కడ ఉంది, ఈ మైకు ఇక్కడే ఉంది, సోమవారం వచ్చాక కూడా ఇక్కడే ఉందనుకో, దీన్ని ఉన్న స్థానంలో పెట్టడం మనకు రాదు. బల్ల అక్కడే ఉంది, చేపలు ఎత్తేసి అక్కడే ఉంది, సోమవారం అక్కడే ఉంది, మంగళవారం మళ్ళీ తీసుకెళ్ళి దాని స్థానంలో పెట్టాలి. ప్రభు నేర్పించేది అది. ఎక్కడ తీసామో చాలామంది ఏం చేస్తామంటే ఇంట్లో పెన్ను తీస్తాం, తీసి రాసేస్తాం ఇక్కడ సూపర్ కూర వంకాయలు కేజీ, దోటకాయలు 2 కేజీలు 3 కేజీలు మొత్తం రాసి పెన్ను అక్కడ వదిలేస్తే పేపర్ పట్టుకుని వెళ్ళిపోతాం. ప్రభు మెచ్చడిది. ప్రభు ఎంతగానో మెచ్చడు. ఆయన డిసిప్లిన్లో 100% స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాడు. అవునంటే అవును, నువ్వు ఇక్కడే కూర్చో, అక్కడే కూర్చో, ఇంతే. ఇది డిసిప్లిన్ లేనటువంటి క్రైస్తవుడు క్రమం అంటామండి. డిసిప్లిన్ అంటే పెద్ద మాట ఏం కాదు, క్రమం అది చాలా కావాలి. అది మన వర్క్ ప్లేస్ అయినా సరే, మన ఆఫీస్ ప్లేస్ అయినా సరే, మన పని చేసే దగ్గర, మన కూలి పని చేసుకునే దగ్గర అయినా సరే, మన స్కూల్ అయినా సరే, మన కాలేజ్ అయినా సరే, దేవుడు ఎక్కడ తీసింది మళ్ళీ అక్కడ అప్పచెప్తున్నాడంటే ఆయన మనకు నేర్పించేది ఏంటంటే ఎక్కడ తీసింది అక్కడ పెట్టు. ఎవరి దగ్గర నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళు. నువ్వు ఎక్కడి నుంచి పుట్టావో ఒకసారి అక్కడికి వెళ్ళి ఆలోచించు దేవుడు ఎవరో. అప్పుడు అర్థమవుతాడు సర్వ సృష్టికర్త అంటే ఎవరో. అప్పుడు అర్థమవుతాడు ఆయనలో ఉన్నటువంటి శక్తి ఎంతదో. ఇంకో ఆఖరిగా ఒక అంశాన్ని చూసి మనం ఆరాధనలోకి వెళ్దాం. రండి, యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయం. పదవ వచనం నుంచి చదువునానా? మొదటి వచనం నుంచి చదువునా. మరియు క్షమించండి, మరియా ఆమె సహోదరి అయిన మార్త సహోదరుడు అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు మహిమపరచబడినట్లు వచ్చినదనెను. మార్తాను ఆమె సహోదరిని ప్రేమించెను. అతడు రోగి అయి ఉన్నాడని వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. అటు పిమ్మట ఆయన తిరిగి వెళ్ళుదామని శిష్యులతో చెప్పగా, శిష్యులు బోధకుడా రాళ్లతో కొట్ట చూచిరి. అక్కడ ఒక్కసారి అలాగా ఆపి 11వ వచనం చదువునాను. ఆయన ఈ మాటలన్నీ చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, మేలు కొలప వెళ్ళుచున్నానని వారితో చెప్పగా, శిష్యులు ప్రభువా అతడు నిద్రించిన ఎలా బాగుపడుననిరి. యేసు అతని మరణమును గూర్చి ఆ మాట చెప్పెను గాని వారు ఆయన విశ్రాంతిని గూర్చి చెప్పాను అనుకునిరి. కావున యేసు లాజరు చనిపోయెను, మీరు నమ్మునట్లు ఎక్కడ ఉండలేదని సంతోషించుచున్నాను. అయినను అతని యొద్దకు మనము వెళ్ళుదము రండని
స్పష్టముగా వారితో చెప్పెను. చాలండి. 17వ వచనం. యేసు వచ్చి 16వ వచనం కూడా చదవక. అందుకు దిదుమ అనబడినటువంటి తోమ ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళ్ళుదుమని తన తోడి శిష్యులతో చెప్పాను. యేసు వచ్చి అది వరకే 4 దినములు సమాధిలో ఉండెనని తెలుసుకుని. చాలండి. ఇక్కడ మనము మూడో వ్యక్తిగా, మరణించిన వ్యక్తిని, మూడో వ్యక్తిని చూస్తున్నాం. ఈయన పేరు లాజరు. సండే స్కూల్ పిల్లలు అడిగినా చెబుతారు లాజరు ఏమయ్యాడు అని అంటే. ఈ లాజరు యొక్క విశిష్టమైనటువంటి గుణం ఏంటంటే యేసుని ప్రేమించినటువంటి లాజరు, యేసు ప్రేమించినటువంటి లాజరు, వీళ్ళిద్దరూ చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు. అందుకే వీళ్ళిద్దరికీ ఒక రిలేషన్షిప్ ట్యాగ్ యాడ్ అయింది. ఏంటంటే అది 11వ వచనంలో ఏమంటాడంటే మన స్నేహితుడైన లాజరు. స్నేహితుడు ఈజ్ ఏ ఫ్రెండ్ ఆఫ్ గాడ్. అయితే ఇప్పుడు ఇతని చూస్తే, ఇతని విషయాల్లో మనం చూస్తే ఈయన మరణించాడు. ఏమయ్యాడు? ఈయన మరణించిన తర్వాత ఈయన్ని తీసుకెళ్ళి సమాధిలో పెట్టారు. మరణించిన తర్వాత ఇంట్లో పెట్టుకుంటామా? నా కొడుకే, నా బాబే, నా కడుపునే పుట్టాడు, నా కూతురే అని చెప్పి ఇంట్లో పెట్టుకుంటామా? పెట్టుకోం కదా. యేసు ఈ లాజరు మరణించగానే తీసుకెళ్ళి 4 దినములు వాళ్ళు సమాధిలో పెట్టారు. ఇప్పుడు యేసుకి ఈ వార్త ముందే తెలుసు కానీ ఆయన రాలేదు. యేసుకి ఈ వార్త ముందే తెలుసు కానీ పరిస్థితిలోనికి రాలేదు. చూసాము, రాత్రి కూడా మనం చూసాము. కానా విందులో వాళ్ళ అమ్మ చెప్పగానే ఏమన్నాడు యేసు ప్రభు? నా సమయం ఇంకా రాలేదు. ఆయన టైంలో చేస్తాడు ఏ పైనా సరే. నువ్వు చెప్పినందుకు చేయడు, నువ్వు ప్రార్థన చేసినందుకు చేయడు. ఆయన టైంలో ఆయన పని చేస్తాడు. నువ్వు ప్రార్థన ఎందుకు చేయాలి? నువ్వు మారడానికి, నువ్వు యేసు మీద విశ్వాసం పెంచడానికి. అందుకే ఇప్పుడు ఆయన టైం వచ్చింది. ఆయన టైం రాగానే ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా 19వ వచనం చదువుదాం. కనుక యూదులలో అనేకులు వారి సహోదరుని గూర్చి మార్తను మరియాను ఓదార్చుటకే, చాలామంది ఓదార్చడానికి వాళ్ళ ఇంటికి వచ్చారండి. ఓదార్పుకు వస్తారు కదా, బ్రతుకున్నప్పుడు ఎవ్వరు రారు కదా, చనిపోయిన తర్వాత ఓదార్పుకు వస్తారు కదా, అలాగే వచ్చారు. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనకి ఎదురెళ్ళిపోయి మరియా ఇంటిలో కూర్చుండి ఉండెను. ఇప్పుడు మార్త యేసు ప్రభుతో స్ట్రైట్ ఫార్వర్డ్గా ఒక మాట చెప్తుంది. ఈ మాట గమనించండి. 21. యేసుతో, ప్రభువా నువ్వు ఇక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చావకుండానెను. ఇప్పుడైనను, ఇప్పుడు యేసు ప్రభు చెప్తున్నాడు, నువ్వు దేవుణ్ణి ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించినని ఎరుగుదువనెను. యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో అంత్యదినమున, ఈ మాట గమనించిన, పునరుద్ధానమునందు లేచునని ఎరుగుదుననెను. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. చాలండి. మార్తా దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు ప్రభు సంభాషిస్తున్న సంభాషణ మనం చూస్తే ఆమెను ఓదారుస్తున్నాడు. ఒక మాట చెప్పాడు. ఏమంటున్నాడు? ఈయన చనిపోయాడు కదా, అయితే నువ్వేం చేయాలి? ఇప్పుడు ఒకవేళ నువ్వు ప్రార్థన చేసావు, నువ్వేమడిగినా నేను నీకేమిస్తాను? వరంలాగా చెప్తున్నాడు. నువ్వేమడిగితే నీకు అది ఇస్తా అన్న తర్వాత ఆమె నీ సహోదరుడు ఖచ్చితంగా లెగుస్తాడని చెప్పాడు. అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదు. మార్త ఏమనుకుంటుంది? అందరం చచ్చిపోయాక యేసుక్రీస్తు ప్రభు వారు మళ్ళీ వస్తారు కదా అంత్యదినం, ఆ అంత్యదినాల్లో మళ్ళీ లాజరుని లేపుతాడు అనుకుంటా నా ప్రభువు అని చెప్పి చాలా భవిష్యత్ కాలంలో ఉన్న దాని గురించి ఆలోచిస్తుంది. మనం అందరం మరణిస్తాం, ఒకరోజు తిరిగి లెగుస్తాం కదా, దాని గురించి ఆలోచిస్తుంటే యేసు ప్రభు ఒక మాట అన్నాడు. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచున్నాడు చనిపోయినను బ్రతుకును. ఇక్కడ మనము ఆయన చెప్తున్నాడు. పునరుద్ధానం ఎవరు? యేసు. ఎవరైనా ఉన్నారా పునరుద్ధానుడు? నేను ఇప్పుడు మీకు ముగ్గురు చూపించా, యేసు కాకుండా. కానీ యేసు లేకుండా వీళ్ళకి పునరుద్ధానం లేదు.
అది గుర్తుపెట్టుకోవాలి. యేసే పునరుద్ధానము, యేసు లేకుండా వీళ్ళకి పునరుద్ధానం లేదు. అయితే ఇక్కడ మనం చూస్తే విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును అన్న తర్వాత ప్రతివాడును 31వ వచనం నుంచి చదువునాను. గనుక నుండి ఆమెను ఓదార్చుచుండిన యూదులు మరియా త్వరగా లేచి వెళ్ళుట చూచి ఆమె సమాధి యొద్ద ఏడ్చుటకు వెళ్ళుచుందనుకుని ఆమె వెంట వెళ్ళిరి. అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చావకుండునెను. ఆమె ఏడ్చుటయు యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలువరపడి ఆత్మలో మూలుగుచు. ఇప్పుడు ఈ పరిస్థితి అంతా చూసేసరికి వాళ్ళు ఏడుస్తున్నారు, వీళ్ళు ఏడుస్తున్నారు, స్నేహితుడైనటువంటి లాజరు ఏడుస్తున్నాడు. ఇంతమంది ఏడుస్తుంటే యేసుక్రీస్తు ప్రభువుకి లోపల ఎమోషన్స్ బయటకు వస్తున్నాయి. ఏం చేశాడంట? ఆత్మలో మూలుగుచు ఎక్కడున్నాడని అడిగి 35వ వచనం బైబిల్ గ్రంథం ఒక నిమిషం, బైబిల్ గ్రంథంలో అతి చిన్న వచనం ఇదే. యేసు కన్నీళ్లు విడిచెను. ఆయన కన్నీళ్లు విడిచాడు. కాబట్టి యూదులు ఎలాగూ ప్రేమించునో చూడుడని యూదులందరూ అనుకుంటున్నారు, యేసు ప్రభు ఏడవడం ఏంటయ్యా, యేసు ప్రభు ఏడవడం ఎంత ప్రేమిస్తున్నాడయ్యా, ఎంత ప్రేమిస్తే ఆయనకి ఏడుపు వచ్చింది చెప్పుకొనిరి. వారిలో కొందరు గుడ్డివాని కన్నులు, ఎవరో మనం చూసామా ఫస్ట్లో, ఆ గుడ్డివాని యొక్క కన్నులు తెరిచిన ఈయన ఇతనిని చావకుండా చేయలేడా అని చెప్పిరి. యేసు మరల తనలో మూలుగుచు సమాధి యొద్దకు వచ్చాను. అది ఒక గుహ. ఇక్కడ నుంచి జాగ్రత్తగా గమనించండి. అది ఒక గుహ. దాని మీద ఒక రాయి పెట్టారు. యేసు రాయి తీయుడని చెప్పగా ఇప్పుడు మార్తమ్మ గారు అంటున్నారు, ఏమంటున్నారు? ప్రభువా, ప్రభువుకి ఏం చెప్తుంది? 4 రోజులు అయిపోయాడయ్యా, చనిపోయి సమాధిలో పెట్టాము అని చెప్తుంది. ఇప్పటికీ వాసన కొట్టిద్ది ప్రభువు. ఇప్పుడు సమాధి తీయమంటున్నావేంటి? 36 గంటల్లోపు బాడీ డికంపోజ్ అయిపోద్ది. 36 గంటల్లోపు మన లోపల ఉన్న శరీరంలోకి మనకు తెలియకుండా వోమ్స్ అంటే చిన్న చిన్న పురుగులు అవి తయారైపోయి ఫస్ట్ స్లోగా అన్ని లోపల ఉన్నటువంటి అవయవాలన్నీ తినుకుంటూ పైన ఉన్న శరీరంతో సహా 36 గంటల తర్వాత ఏమీ ఉండదు. బైకులు గోర్లు ఉంటాయి, బైకులు గోర్లు ఇవే ఉంటాయి. ఇది లాజరు పరిస్థితి. అందుకు యేసు, నీవు నమ్మిన యెడల దేవుని మహిమ చూస్తామని నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. అంతటా వారు ఆ రాయిని తీసివేసిరి. యేసు ఇప్పుడు ఒక పని చేశాడు. కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున, చేయకుండానే ప్రార్థన చేయకుండానే ఎంత విశ్వాసంతో చేస్తున్నాడు యేసుక్రీస్తు వారు. నువ్వు నా మనవి వినేసావు, వినినందున నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నీ వెల్లపుడులు వినుచున్నావని నేను ఎరుగుదును కానీ నీవు నన్ను పంపితువని చుట్టూ నిలిచి ఉన్న ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితున్నానని. 43వ వచనం చూడండి అందరూ. ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టియుండును. అంతటి యేసు
అతని కట్లు విప్పోనీయుడని వారితో చెప్పాను. చాలండి. ఇక్కడ మనం చూస్తే లాజరు చనిపోయాడు, లోపలికి వెళ్ళిపోయాడు, 4 రోజులు సమాధిలో ఉన్నాడు, కంపు కొట్టిద్ది, వాసన వచ్చిద్ది అని చెప్పి మార్తమ్మ చెప్తుంటే యేసు క్రీస్తు ప్రభువారు తండ్రి దగ్గరికి ఒక్కసారి వెళ్ళి, నువ్వు నా మనవి వినేసినందుకు వందనాలు, నువ్వు అద్భుతం చేసేసావన్నందుకు వందనాలు, నువ్వు నా జీవితంలో అనుగ్రహించేశావు అని చెప్పి వందనాలు. శిలువ మీద పలికిన మాటల్లో సమాప్తమైనదని ఒక మాట ఉంది కదా. ఏం సమాప్తమైందో తెలుసా? నీకు ఈ లోకంలో కావలసిన ప్రతిదీ ఆయన ఇచ్చేశాడు. సమాప్తం ఇచ్చేశాడు, నువ్వు ఇంకా పొందుకోలేదు అంతే. వాటర్ బాటిల్ ఇక్కడ ఇచ్చి ఆ బ్రదర్ని తాగమన్నాను అనుకో, నేను ఇచ్చేసాను, ఆ పని అయిపోయా. నీకు ఆరోగ్యం ఇచ్చేసాను, నేను పని అయిపోయింది, నాకు అయిపోయింది. శిలువ మీద అన్నీ చేశాడు. సమాప్తమైందంటే ఇంకా క్లోజ్. దేవుడు పని అయిపోయా. ఇప్పుడు దీన్ని తీసుకోవాల్సిన పని ఎవరిది? బ్రదర్ది. యేసు నీకు రోగ నివారణ ఇచ్చేశాడు, నువ్వు దీన్ని తీసుకోవాలి. ఎట్లా తీసుకోవాలి? ప్రభువు దగ్గరికి వచ్చే తీసుకోవాలి. నేను ఇచ్చేశాడు, ప్రభు ఎక్కడుంది ప్రభువా? నెతకాల. నా అనారోగ్యం ఎక్కడ దాచావు ప్రభు? ఆరోగ్యం ఎక్కడ దాచావు ప్రభు? ప్రభువుని అడగాలి. ప్రభువుని అడిగితే ఆయన దిగుతాడు, ఆ పనిలోకి దిగి నీకు ఇచ్చేస్తాడు. సమాప్తమయ్యింది అని అంటే అన్నీ ఇచ్చేశాడు. సరే, మనం పాఠంలోకి వస్తే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు అక్కడ సమాధి దగ్గరికి వెళ్ళి రాయిని పక్కకు తీయమన్నాడు. పక్కకు తీయమన్న తర్వాత ఏమయ్యాడంటే, లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు ఏమయ్యాడు? కాళ్ళు చేతులు. ఈ లాజర్కి ఆ రోజుల్లో యేసుక్రీస్తుని సమాధి చేసినప్పుడు కూడా వీళ్ళు చేసిన పని అదే. శిలువ మీద వేసేసిన తర్వాత, శిలువ కిందకి దింపిన తర్వాత యోసేపు అలాగే నికోదేము వీళ్ళిద్దరూ కూడా సమాధి చేయడానికి తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత సమాధి చేసేస్తారు. ఎప్పుడు చేస్తారు సమాధి యేసు ప్రభుని? శనివారమా? శుక్రవారమే చేసేశారు. ఎందుకంటే 9 గంటలకి ఆయన్ని శిలువ మీదకి ఎక్కించారు. 3 గంటలకి ఆయన చనిపోయాడు. 3 గంటలకు చనిపోయారని ఎలా టెస్ట్ చేశారు? బల్యంతో పొడిస్తే లోపల నుంచి నీళ్ళు వచ్చేసాయి. మన గుండెకి చుట్టూ పెరికార్డియాక్సైడ్ అని ఒక చిన్న బ్యాగ్ ఉంటుంది. ఆ బ్యాగ్కి తగిలితే ఆ బ్యాగ్ మన గుండెకి కవర్ లాంటిది. మన గుండెకి కవరు. ఆ కవర్ని కొడితే కవర్కి వెళ్ళి తగిలితే ఫస్ట్ రక్తం వచ్చింది, తర్వాత స్లోగా నీళ్ళు వచ్చాయి. మన పాలు ఇరిగిపోయినప్పుడు పాలు నీరు ఎట్లా సపరేట్ అయిపోతాయో, మనం చచ్చిపోయిన తర్వాత మనలో పొడవగానే రక్తము నీరు సపరేట్ అయిపోతాయి. అలా సపరేట్ అయిపోయి రక్తము నీరు వచ్చేసినాయి. ఇప్పుడు వీళ్ళకి అర్థమైపోయింది, ఒకవేళ రక్తము నీరు రాకపోయినా యేసుక్రీస్తు ప్రభుని 2 కాళ్ళు ఇరక్కొట్టి ఖచ్చితంగా అప్పుడు చంపేస్తారు. ఎందుకు చంపేయాలంటే, తర్వాత రోజు శనివారం, సబ్బాతు దినం, 6ంటికే మొదలైపోద్ది సబ్బాతు దినం వాళ్ళకి. యూదుల క్యాలెండర్ ఎట్లా ఉంటుందంటే మనకు 12ంటికి డేట్ మారుతుంది. యూదుల టైం అలా కాదు, సాయంత్రం 6ంటికి. అందుకే మన బైబిల్ గ్రంథం పాత నిబంధనలు ఎక్కడ చూసినా సరే నోవాహు దినాల్లో ఎన్ని రోజులు వర్షం పడింది చెప్పండి? 40 రాత్రులు 40 పగళ్ళ 40 రోజుల 40 రాత్రులు 40 పగళ్ళు. ఎందుకంటే పగలు రాత్రి వాళ్ళు అట్లా మాట్లాడుకుంటారు. కాబట్టి రాత్రి 6 గంటలకల్లా మనం ఎవరిని? యేసుక్రీస్తు ప్రభుని సమాధి చేసేయాలి. చెయ్యకపోతే తర్వాత రోజు ఏంటి? సబ్బాతు రోజు ఎవ్వడు ఇంట్లోంచి బయటికి రాకూడదు, ఎవ్వడు స్టవ్ వెలిగించకూడదు, ఎవ్వడు ఏ పని చేయకూడదు. ఇంత భయంకరమైనటువంటి నిష్ట ఉంది కదా. మరి ఈ నిష్ట యూదులు బాగా పాటించేవారు. అందుకే ఒకవేళ యేసు చనిపోయాడో లేదో బల్లెంలో పొడిచి చెక్ చేసి ఈయన చనిపోయాడని నిర్ధారించిన తర్వాత అప్పుడు ఇద్దరు అడుగుతున్నారయ్యా, ఈయన బాడీ ఇచ్చే వాళ్ళిద్దరికి, నికోదేముకి యోసేపుకి ఇచ్చామంటే యోసేపు నికోదేము తీసుకెళ్ళి లాజర్ని ఎట్లా కట్టారో బాడీ చుట్టూ, ఆ రోజులు అట్లా సమాధి చేసేవారు, చుట్టూ కట్టి తలకు ఒక రుమాలు కట్టి యేసుక్రీస్తు ప్రభుని కూడా లోపల పెట్టారు. లాజరు అని పిలవగానే లాజరు బయటకు వచ్చేసాడు.
ఆయన సర్వశక్తిమంతుడండి. ఆయన ఎంత సర్వశక్తిమంతుడంటే మనము 3 విషయాల్ని చాలా జాగ్రత్తగా చూసాం. మొట్టమొదటిగా యాయీరు కుమార్తెను చూస్తే చనిపోయింది, గదిలో ఉన్నది, గదిలో ఉంటే యేసు లోపలికి వెళ్ళాడు, గది లోపలికి వెళ్ళి ఆయన సర్వశక్తిని ఆయన బయటికి చూపిస్తా వచ్చాడు. ఇప్పుడు నాయను విధవరాలి కొడుకుని చూస్తే రోడ్డు మీదకి వెళ్ళిపోయాడు, వీధుల్లోకి వెళ్ళిపోతే పాడిని ముట్టి చిన్నవాడా లెమ్ము అనగా చిన్నవాడు లేచాడు. వీధిలో చేశాడు, ఇది ఇంత గదిలో చేశాడు, ఇప్పుడు వీధిలో చేశాడు. లాజరు ఇంకా నిష్ప్రయోజకరమైనటువంటి స్థితి, సమాధికి వెళ్ళిపోయాడు, సమాధి రాయి దొర్లించబడింది, ఇంకా 36 గంటల్లో డికంపోజ్ కూడా అయిపోయి ఉంటాడు. ఇప్పుడు చనిపోయిన లాజర్కి యేసుక్రీస్తు ప్రభు పలుకుతున్న మాట, లాజరు, ఒక్క శబ్దము చచ్చిపోయినటువంటి నిర్జీవమైనటువంటి చెవుల్లోకి, ఈ జీవం లేనటువంటి చెవుల్లోకి లాజర్ అనే మాట ఎప్పుడైతే వెళ్ళిందో, చెవులు కూడా ఉండుండో, బొయ్కులు లోపలికి ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభు వారి మాట వెళ్ళిందో, లాజరు లేచి సమాధిలోంచి బయటికి రావడం మనం చూస్తాం. దేవుడు ఆయన ఇంటిలో ఉన్న సర్వశక్తిమంతుడే, రోడ్డు మీదకి వెళ్ళినా సర్వశక్తిమంతుడే, నువ్వు సమాధిలోకి వెళ్ళినా సర్వశక్తిమంతుడే. ఈరోజు ప్రభుని ఏమని ఆరాధిస్తావు? ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన సర్వశక్తిమంతుడు కాబట్టి నిన్ను రక్షించాడు. ఆయన సర్వశక్తిమంతుడు కాబట్టి నీకు ఈరోజు ఆరోగ్యం ఇచ్చాడు. ఆయన సర్వశక్తిమంతుడు కాబట్టి నన్ను ఈరోజు ఇలా ఆరాధనకి తీసుకొచ్చాడు. కాబట్టి అట్రీతిగా ప్రభుని మనము ఆయన సర్వశక్తిమంతుడని ఆయన గొప్ప చేసి ఆయన ఉన్నతమైన స్థానంలో పెట్టి ఆయన ఆరాధించుదుగాక. మనం లేచిన కూడా ఒక పాట పాడుకుందాం. సండే స్కూల్కి వెళ్తాం. పాటలు పాడే సహోదరులు రండి. పాట సంఖ్య 137. పాత బడస్కంలో 135. పాత బడస్కంలో 135, కొత్త బడస్కంలో 137. పల్లవి మొదటి చరణం చివరి చరణం పాడుకుందాం. దేవా నా యందు నీకు ఎంతో ప్రేమ, నీ దివ్య ప్రేమ నాలో పొంగెను. దేవా నా యందు నీకు ఎంతో ప్రేమ, నీ దివ్య ప్రేమ నాలో పొంగెను. హల్లెలూయా 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 హల్లెలూయా. దినదినము నీవు ప్రేమ రుచి చూస్తున్నాను, దినదినము నీవు ప్రేమ రుచి చూస్తున్నాను. దయగల జీవాహారంతో పోషించుతున్నావు, దయగల జీవాహారంతో పోషించుతున్నావు. దేవాని జీవాజలము నాకిచ్చితివే, ఈ దివ్య ప్రేమ నాలో పొంగెను. దేవాని జీవాజలము నాకిచ్చితివే, ప్రేమ నాలో పొంగెను. హల్లెలూయా 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 హల్లెలూయా
మా కొరకై తిరిగి లేచిన ప్రభువా మృతి గెలిచి మా కొరకై తిరిగి లేచిన ప్రభువా మా కొరకై త్వరలో రానై ఉన్నామై మా రాజా మా కొరకై త్వరలో రానై ఉన్నామై మా రాజా దేవాని సన్నిధి నాకు ఎంతో ప్రియము నీ దివ్య ప్రేమ నాలో పొంగెను దేవాని సన్నిధి నాకు ఎంతో ప్రియము నీ దివ్య ప్రేమ నాలో పొంగెను హల్లెలూయా 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 ఈ సమయంలో మనం దేవుని ఆరాధన చేద్దాం. దేవుడు ఈ దినాన్ని మన కొరకై తిరిగి లేచిన దేవుడు, చచ్చిన మనల్ని కూడా తిరిగి లేపిన దేవుడు. దేవుడు అనేక మంది చూస్తూ వచ్చినాం. అనేక మంది చనిపోయిన వారిని, లాజర్ని, తర్వాత నాయి నెదవరాలు కుమారుణ్ణి, తర్వాత యాయిరు కుమార్తెను యేసుక్రీస్తు ప్రభువారు లేపినాడు. కాబట్టి ఆయన లేచినటువంటి గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, తర్వాత మనలను కూడా లేపేటువంటి దేవుడు. చచ్చిన మనలను కూడా క్రీస్తులో మనల్ని లేపినాడు. కాబట్టి ఒకప్పుడు పాపములతో శాపములతో చచ్చిన వారమైనటువంటి మనల్ని కూడా యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని లేపినాడు. కాబట్టి మనల్ని లేపినటువంటి దేవుడు, ఒకప్పుడు మనం కూడా పాపముల చేత అపరాధముల చేత చచ్చినటువంటి వారమే. మనల్ని దేవుడు యేసు ప్రభువారు లేపుతూ వచ్చినాడు పాపం నుండి, అపరాధం. ఆయన లేచినాడు. కాబట్టి ఇందుని బట్టి దేవుని మనం స్తుతిద్దాం, దేవుణ్ణి ఆరాధన చేద్దాం. మొట్టమొదట సండే స్కూల్కి వెళ్ళే సహోదరి ఆరాధించి వెళ్తారు. తర్వాత ఒక సహోదరుడు సహోదరి మార్చి దేవుని ఆరాధన చేద్దాం.